ఏపీ హైకోర్టు ముందు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ రెచ్చిపోయారు. తన కారును ఆపడంతో ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను చిత్తుగా ఓడించి వైజాగ్ వచ్చారని, దేవుడి కోపానికి గురి కావద్దని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. సీజే గారు అటు వస్తున్నారు. ఇప్పుడు సీజే గారు రావట్లేదు. ఎస్కార్ట్ వెహికల్ కూడా పెట్టారు అక్కడ. సీజే గారు ఇప్పుడే లోపటున్నారు. ఇక్కడికి ఎవ్వరూ రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ పోలీసు ఇవ్వండి, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు అని. నా వెహికల్ నాపుతారా? 22 సార్లు నన్ను కలడానికి వచ్చి మీరు ముఖ్యమంత్రి కానప్పుడు ఈ నెలగా ఆపుతున్నాడు ఈ పోలీసులు. మీరు మంచి చేద్దాము అంటే రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను. కూడా వెహికల్ చూపించరా? శ్యామ్ సుందర్ రావు చూసుకోండి. అర్థమైందా? నేను ఒకటే చెప్తున్నాను, ఎవడు రాట్లా. బ్లడీ ఇడియట్స్ అని అబద్దాలు లైస్. నీకు బుద్ధి బుర్ర లేక ఎవరు వస్తున్నారు చూపించండి. ఇక్కడ వెయిట్ చేస్తా. వెహికల్ ఆపడం ఏంటి? ఇడియట్స్ కాదా? ఒకటే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామా, అప్పులు తీర్చుదామా? నేను సిద్ధం మీకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా. లేదా కేసీఆర్ గారు పెట్టుకున్నట్టు, రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్నట్టు మీరు పెట్టుకుంటే నాతో మీ పోలీసులు కానిస్టేబుల్ ద్వారా అడ్డితే నేను కూడా 35 కేసులు మీ కేసుల మీద బెయిల్ క్యాన్సిల్ చేయిస్తా. అర్థం చేసుకోండి. నేను స్టార్ట్ చేశాను అనుకోండి, రేవంత్ రెడ్డి పారిపోలేదు. కేసీఆర్ పరిగెట్టిస్తే మీరు పారిపోయారు. నేను మీకు గౌరవం ఇస్తున్నాను. కేసీఆర్ నేను పరిగెట్టించాను, 8 కేసులు వేశాను, గెలిచాను. కనుక మీ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ చెప్పండి, ఇక్కడ 100 కార్లు లాయర్లు పెట్టుకుంటున్నారు. నేను రోజు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నా కారు లోపటే ఉంటుంది. ఈ రోజు మొదటిసారి ఆపడం ఏంటి? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటిసారి కోర్టుకు రావడం. సో అది మీ నాలెడ్జ్ లో అవుతుందా? వాళ్ళు చేస్తున్నారా? సడన్ గా 2 సంవత్సరాల నుంచి ఆపలేదే. 10 సార్లు కోర్టుకు 30 సార్లు వచ్చాను, 10 సార్లు ఆర్గ్యుమెంట్ చేశాను, ఆర్డర్స్ తీసుకొచ్చాను. రేపు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి వచ్చాను, ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయడానికి వచ్చాను. మార్నింగ్ పోలీసులు అక్కడ పార్క్ చేసుకోండి అన్నారు. మరలా ఇంకోరంట